ఇప్పుడు నేను పెరుగు చట్నీ చేస్తున్నాను. మజ్జిగ చారు. ముందుగా ఇట్లా పెరుగు తీసుకొని దాన్ని పల్చగా అయ్యేటట్టు చేసుకోవాలి. ఆల్రెడీ నేను చేసి పెట్టుకుంది చూపిస్తాను. ఇప్పుడు అది ఇలా పల్చగా చేసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు అందులో కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు తాలింపు కోసం ఆనియన్స్ వేద్దాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తాలింపు కోసం తాలింపు సరుకులు కొద్దిగా పసుపు, అంతే ఫ్రెండ్స్. పెరుగు చారు, మజ్జిగ చారు రెడీ.